లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. సో స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ సీనియర్స్, అందరికంటే పెద్ద ఎవరో వారం నుంచి వస్తున్నాము, మీరు సెకండ్. సో వస్తున్నారు మన స్టేజ్ పైకి ఓ ఆదర్శ జోడి. నాగేశ్వర్ అండ్ హనుమ గారు అంటేనే ప్రేమ స్నేహం కలిసున్న మెలోడీ. డాన్స్ కాదు, వాళ్ళ పలుకులే మన మనసును గెలిచేస్తాయి. వీళ్ళలాగే ఉండగల మన ధైర్యాన్ని నింపేస్తాయి. వస్తుందో రాదో కూడా తెలియదు. నాకు వచ్చేది ఒక మాట, మంచి మాట చెప్తాను. కారే రాజుల రాజ్యములు కలకలే గర్వోన్నతించిందరే వారేరి సిరిని మూటను కట్టుకొని పోవండి అనేటువంటిది భాగవతం రాసినప్పుడు కోటం రాసినాడు. దీని అర్థం ఏంటంటే మనిషి ఎప్పటికీ కూడా విపరీతమైనటువంటి గర్వంతో ఉన్నా కూడా అతడు పోయేటప్పుడు ఏది తీసుకొని పోడు. కానీ ఏ మనిషి అయితే మంచి పనులు చేస్తాడో, ఇది ఈ పద్యము శుక్రాచార్యుల వారు నీకు దామయ్యకు విష్ణుమూర్తి వచ్చినాడు అని చెప్పినా కూడా ఈ యొక్క నీవు మాటనే విన్నాను, దేవుడే వచ్చిన తర్వాత నాకు అందరికీ మోక్షం కావాలి అనేటువంటి ఉద్దేశంతో శుక్రాచార్యుని మాట కూడా వినకుండా బలి చక్రవర్తి ఈ యొక్క విష్ణుమూర్తికి తన యొక్క శిరస్సు వంచే దానం ఇచ్చేశాడు. అటువంటి దానం చేసినటువంటి వాళ్ళు, మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు శాశ్వతంగా ఉంటాయి. కానీ ఈ ధనం సంపాదించి గర్వంతో ఉన్న వాళ్ళ ఎవరి జీవితాలు కూడా శాశ్వతంగా ఉండవు అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క అర్థము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. మీరు ఒకవేళ మామకి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అనుకుంటే మీరు ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు మామకి? ఒక 2 లైన్స్ అయినా సరే మామను ఊహించుకొని పాడండి. మీరు కనుక మీ టాలెంట్ ని ముందు బయటకు తీసుకుంటే లతా మంగేష్కర్, ఆశా భోంస్లే ప్లేస్ మీరే తీసుకునేవాళ్ళుగా
పుట్టిన జంట ఒక్కసారి ఇది వినండి. మీకు అందరికీ ఇష్టమైన క్యూట్ జంట రాబోతున్నారు. జానకి రాముడు అండ్ శాంత. జానకి గారు స్టైల్లో కింగ్ అంట, శాంత గారు స్మైలింగ్ క్వీన్ అంట. స్టేజ్ పై రాగానే ఉంటుంది ధమాకా. అప్పుడే స్టార్ట్ అవుతుంది మన సంగీత్ మస్తు మజాగా. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్. అందరికీ ఒక క్వశ్చన్. మీరు ఇంతవరకు మీకున్న జీవితంలో ఇది సాధించాంరా వావ్ అని అనిపించిన మూమెంట్ ఏంటి? పెద్దగా సాధించిందంటూ ఏమీ లేదు. రొటీన్ లైఫ్. నా భార్యకు 12 ఏళ్ల వయసు, నాకు 18 ఏళ్ల వయసులో పెళ్ళయింది. అంటే దాదాపు 40 ఏళ్ళు దాటిపోయింది పెళ్ళై. ఇంకా సాధించిందంటూ ఏముంది? రొటీన్ జీవితము, పిల్లలు, చదువులు, నేనేదో ఉద్యోగము, ఏదో ఒక చిన్న గృహము, తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ గడుపుతున్నాము. తర్వాత పిల్లలకు పిల్లలు. ఇది సాధన. అంటే గొప్పగా 10 మందికి చెప్పుకునేంత సాధన ఏం లేదనిపిస్తుంది ఈ రొటీన్ జీవితం. కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలనేది నా తాపత్రయము. ఇంకా అది ఇప్పుడిప్పుడు అడుగులు పడుతున్నాయి అటువైపు. ఇంకా సాధించాలి. సముద్రంలో నీటి చుక్క ప్రారంభమైంది. ఇక సముద్రాన్ని జయించడం ఎప్పుడో తెలియదు. కాబట్టి ఇక సాధించిందంటూ ఏమి లేదు ప్రత్యేకించి. ప్రస్తుతం సామాన్య జీవితము, రొటీన్ లైఫ్, ఇది సాధన. కానీ మీకు సాధించింది ఒకటి ఉంది, మీకు తెలీదు ఆ విషయం. మా అందరి ప్రేమ. హలో హలో హలో. నెక్స్ట్ ఎవరు? ఓహో, మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం వాళ్ళని. గొప్ప గొప్ప అనుభవాలతో అలరించే వీరిని పిలిచేద్దామా? రామకృష్ణ అండ్ శ్రీమతి గారిని చేస్తారు. లెట్స్ వెల్కమ్ రామకృష్ణ గారు అండ్ శ్రీమతి గారు ఆన్ టు ద స్టేజ్. ఆహ్వానం. మా సుష్మా చంద్రిక ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఇంకా ఓకే. ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకి, పిల్లలకి మా నమస్కారములు. మా తల్లి సుష్మా చంద్రిక ఈవెంట్ను సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు జరగబోయే వివాహ మహోత్సవాలు కూడా చాలా సంతోషంగా, సంబరంగా ఒక ఇదిలా చేసుకోవాలన్న కోరిక. మా బావగారు ఎక్కడున్నా కానీ ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ సంతోషాన్ని ఇవ్వాలని, ఇంకా ఇవ్వాలని, వాళ్ళని ఆనందపరచాలని ఈవెంట్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బలం బలహీనం ఏంటో చెప్పండి. అంటే బలవంతులు బలహీనత ఉంటారు. మీ అంటే ఇది ఉంటే మా బలం, ఇది ఉంటే బలహీనత అని దేని వస్తువు కానీ మనిషి కానీ ఏది అనిపిస్తుంది? నా బలము నా ఫ్యామిలీ, నా బలహీనత అంటూ ఏమీ లేదు. అందరితోటి కలుసుకోవడమే నా బలహీనత. అందరినీ సంతోషంగా ఉంచుతూ నేను సంతోషంగా ఉండాలని నా బలం. బలహీనత అంటే ఏంటి అంటే నేను బలంగా ఉన్నాను కాబట్టి బలహీనత గురించి చెప్పలేకపోతున్నాను.
ఒక్కసారి గట్టిగా మళ్ళా ఆ పేరు. మళ్ళొక్కసారి. హరిప్రసాద్ గారు ఫ్యామిలీలో 6 ఫీట్ టవరు, కానీ పద్దు గారి చేతుల్లోనే ఉంటుంది ఫుల్ పవరు. వీరిద్దరి జోడి మన సంగీతికే హిట్ కాంబో. ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకో సాంగ్. వెల్కమ్ టు పద్మదిన అండ్ హరిప్రసాద్ గారు అంటూ ద స్టేజ్. నాకు ఒక చిట్ ఇచ్చారు, అందులో ఉన్నట్టు నేను యాక్ట్ చేసి మా ఆయన గుర్తుపట్టాలి అదేంటో. ఓకేనా? చూడలేదు. ముచ్చాల ముక్క, సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. సూపర్ 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 గెస్.
उस जालिम ने शौक पर हमने कलेजा दिया चाकू की नोक पर। मेरा जान मैंने समझना जालिम नजर हटा ले। मेरा जान मैंने समझना जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। मेरा जान मैंने समझना जालिम नजर हटा ले। बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले। तू आना तेरी अंगड़ाई ना छूटे तू आना। కాకపోతే సుష్మా స్టేజ్ మీదకి రావాలన్నమాట. క్లాస్ నల్లా నల్లాని కళ్ళ కింద ఉండాలి కొంచెం చెప్తమ్మా. సరికల్లంటే చిల్లాలన్నీ తిరిగి వన్నెల్లా నల్లాడ తెచ్చి పెళ్లి చేసేస్తాను. కళ్ళ పిల్ల నీ మూడ ఏవాడన్నా ఉండాలి కొంచెం చెప్తమ్మా. తెల్లారే సరికల్లంటే చిల్లాలన్నీ తిరిగి వన్నెల్లా నల్లాడ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. దాంట్లో కూడా గోల్డ్. దత్తు అండ్ సునీత గారు మన సంగీత్లో స్టోరీ ఉంటుంది బోల్డ్. లెట్స్ వెల్కమ్ దత్తు మామ గారు అండ్ సునీత అత్త గారు ఆన్ టు ద స్టేజ్.
మా బావగారు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. ఆయన అదే ఆనందం. ఇప్పుడు వచ్చినా కూడా జై గురుదత్త అనేవారు. ఆనందం ఇప్పుడు అందరిలో కనబడుతుంది. అదే చాలు. అదే మనం జీవితాంతం ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక్కడే. చాలా సంతోషం. సుష్మా చంద్రిక మాకు చంద్రక్క చిన్నప్పటి నుంచి దంతు చంద్రక్క ఇద్దరు కూడా ఎంత ఆనందంగా ఆడుకునేవాడు. అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు చూస్తుంటే. తాతగారి దగ్గరికి వచ్చిన తర్వాత తాతగారు ఒకటే అన్నారు, ఇది మన కుటుంబం. ఆ మాట ఆయన చివరి వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఏ క్షణాలు వచ్చినా కూడా అరే దత్తు వచ్చాడు అని చెప్పేసి ఆయన ఎంతో ఆత్మీయంగా, అసలు మాకు మా ఇంట్లో కూడా అంత ప్రేమ దొరికింది కాదు, అలాంటిది ఆయన దగ్గర దొరికింది మాకు. ఆయనే మాకు గురువు. ఆ గురువు ద్వారానే మాకు గురువు గారు దొరికారు. అది ఆయన గొప్ప విషయం. ఆయన ఒకటే మాట అన్నారు, అరే నువ్వు దత్తుడిని చూడాలంటే అక్కడికి వెళ్ళాలిరా. ఆ ఒక్క మాట ఈరోజు నా జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. అటువంటి కుటుంబము చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తు తీసుకుంటే తాతగారిని అలా గుర్తు చేసుకుంటే చాలు నాకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. నా జీవితంలో అంటే చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేవు, కానీ అదొకటి తాతగారి కలయిక అంతే. ఆ జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చేసి కమింగ్ టు సుష్మా చంద్రిక. చంద్రకతో ఎంతో ఆడుకున్నాం మేము. ఎన్నో రోజులు వాళ్ళ ప్రేమని బావగారు, అక్క, పిల్లలు, మా సొంత అక్క పిల్లలతో కూడా నేనంతా ఆడుకోలేదు. అంతా ఆడుకున్న పిల్లలు వాళ్ళు కూడా మామయ్య వచ్చిన తర్వాత ఎంతో చాలా ప్రేమగా వస్తుంది. ఆ ప్రేమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన నాకు కొన్ని సన్నివేశాలు, సన్నిఘట్టాలు, జీవితంలో కొన్ని ఘట్టం ఇదొకటి. నాకు చాలా ఆనందం. ఈరోజు అందరితో ఇంత బాగా అనుకోలేదు అసలు నేను. ఇక్కడ వస్తానండి, ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. అలాగే సుష్మా ఇప్పుడే ఎప్పుడు ఇట్లాగే ఆనందంగా ఉండాలి. ఇప్పుడు అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఇదే జీవితం యొక్క ఉద్దేశం అంతే. ఇవన్నీ వస్తుంటాయి, జరుగుతుంటాయి. ఏ కార్యక్రమం అయినా కూడా అందరికీ ఎంత మనం ఆనందం పంచగలమో అంత పంచుతూ ఉండాలి. అదే మీ చాలా సంతోషం. ఒక్క నిమిషం, మిమ్మల్ని నాకు తెలియదు వదిలేయము. ఎందుకు ఒక టిట్టి తీసుకోవాలి. ఎవరైనా ఒకరు యాక్టింగ్ చేయాలి, ఎవరైనా ఒకరు గెస్ట్ చేయాలి. యాక్టింగ్ ఎవరు చేస్తారో గెస్ట్ ఎవరు చేస్తారో మీ ఇష్టం. అంత యాక్టింగ్ లేదు, మీరు యాక్టింగ్ చేయాలి. గెస్ట్ చేయండి, మామ యాక్టింగ్ చేస్తారు. చిట్టి తీసిన వల్ల యాక్టింగ్ చేయాలి. శతగోపురం పెడతాను, నీకు ఆశీర్వాదం వస్తుంది. కుళ్ళిపోతే విన్నావా? యాక్టింగ్ అయితే చేసేస్తారు, కానీ ఆ పదం నిజమా కాదా? డాన్స్ ఏవా అంటే నేను ఆ పాట పాడాలనుకున్నా. అదే ఏడుస్తావా? సారీ ఏమనుకోవచ్చు. నీకోసమే
ఈ అన్వేషణ ఈ ధ్యాసలో నామగానం. కంటిన్యూ చేస్తాను. ఈ పాటకి నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా పాట పాడుతుంటే నేను ఆయన కోసం పాడింది అనమాట. మా కోసం కంటిన్యూ చేయండి. జ్యోతి గారు అంటేనే డాన్స్ ఫ్లోర్కే గ్రేసు. ఇద్దరు కలిసి స్టెప్ వేస్తే ఈవెంట్ లో ఎనర్జీ రేసు. డీజే బీట్ కంటే వీళ్ళ స్టెప్స్ కే ఎక్కువ క్రేజు. వెల్కమ్ హరీష్ గారు అండ్ జ్యోతి గారు ఆన్ టు ద స్టేజ్. ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు? డబ్బులు ఖర్చు పెట్టారు. ఎవరి చేతిలో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఖర్చు ఎవరి చేతిలో ఎక్కువ ఉన్నాయి? అది తెలుసుకోవాలి. అదే క్వశ్చన్. డాక్టర్ ఆన్సర్ ఇక్కడ వచ్చే లాంగర్ తో రెడీ. ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారు రెడీ అవ్వడం? ఇది క్వశ్చన్ తప్ప ఆబ్వియస్. ఆడవాళ్ళు. ఓకే. డాన్స్ కి రెడీయా? డాన్స్ కూడా ఉందా? మొహాలు ఎక్కడ చూస్తారంట్రా వాయించండి. పెట్టే కట్టి బుట్టే కొట్టి తీరతారు. గోదావరి గట్టు మీద రామసల కావే కోరింటా కెట్టుకున్న సందామావే. గోదావరి గట్టు మీద రామసల కావే కోరింటా కెట్టుకున్న సందామావే. ఊరంతా సూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే. ఆరాధనని చేరకపోతే చెప్తుండే నా కట్టు ఉన్న ఒకే ఒక్క ఆడిపోలే. నీతోటి కాకుండా నా ఎవరికి చెప్పుకుంటారు. రాజేశ్వరి గారితో కలిసి ఉంటే మూమెంట్స్ ఫ్రీజు. వీళ్ళు ఒక్క స్టెప్ వేస్తే ఉంటుంది మాస్ వేవ్. కనులారా చూసుకోండి, మెమరీ సేవ్. అనంత్ గారు అండ్ రాజేశ్వరి గారు ఆన్ టు ద స్టేజ్. నేను వేరే వాళ్ళకి చెప్పలేదు, ఫస్ట్ లవ్ చేసేది. నేనే
ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర కదా. ఏ ఏజ్లో అత్తయ్య మీకు నచ్చింది, ఏ ఏజ్లో మీకు నచ్చాల్సి వచ్చింది? సపోజ్ నిజంగానే చేస్తారా, చేయాల్సి వచ్చిందా? ప్రపోజ్ చేశాను. ఒక్కసారి మా కోసం మళ్ళొక్కసారి రాజు ఐ లవ్ యూ. అయ్యో పండుగ చేయాల్సి వచ్చిందా? చూడగలరు చిన్న యాక్టివిటీ, ఒకరు సిటీ తీయాలి, ఒకరు యాక్షన్ చేయాలి. యాక్షన్ తీసిన వాళ్ళకి తీసుకోవాలి. బాబాయ్ రాబోతున్నారు సోలో పర్ఫార్మెన్స్ బై ఎవరో గెస్ట్ చేయగలరా? సారీ 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 మన ముందరికి రాబోతున్నారు మోక్ష సోలో పర్ఫార్మెన్స్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెల్కమ్ హర్.
వేస్తారు సిల్వర్ స్క్రీన్స్. గర్ల్స్ గ్యాంగ్ అంటే లైట్స్ కూడా షేక్, డాన్స్ తో మన హార్ట్స్ అన్ని టేక్. లెట్స్ వెల్కమ్ పెళ్లి కూతురు గర్ల్స్ గ్యాంగ్. సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా. ఆగరా బాగరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడుతున్నారా. వద్దురా, వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా. ఆగరా బాగరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడుతున్నా. చనిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాంతారి, దాని కట్టొద్దు ధర్మకారి, ఆడి అంటేనే భద్రకాళి. కళ్యాణ
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరు సుష్మ గురించి ఒక 2 words చెప్పి స్టేజ్ మీద సుష్మ గురించి 2 words. సుష్మ కోసం 3 words లో మీరు 12 words చెప్తలేరా? ప్రీతి అంటే ఎక్కువ నువ్వు వచ్చావా Bhavya and then Sushma was the one who came and so Sushma Bhavya చిన్నప్పటి నుండి చాలా close, but I've been with Sushma a lot and she was there with me in hard times and low times as well. She mean a lot to me. నేను 2 words చెప్పలేను. I really love her and I'm really happy for her. Thank you, Sushi. భవ్య అందరికీ వందనాలు. సూర్య నమస్కారాలు. సో సుష్మా నా మొదటి స్నేహితురాలు, నా జీవితంలో మొదటి స్నేహితురాలు. 7 ఏళ్ళ నుంచి పరిచయం, ఇప్పటికీ 10 ఏళ్ళ పైనే ఉంటుంది పరిచయం. పరిచయాలు చాలా చూసాం, కష్టాలు సుఖాలు అన్నీ. కానీ ఇకపై తన సుఖాలే చూడాలని నా కోరిక. సుష్మా గురించి ఒకటి ఏంటంటే తను ఎక్కడున్నా అందరూ నవ్వుతూనే ఉంటారు. అది చాలా ముఖ్యమైన విషయం తన గురించి. నేను చిన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడేదాన్ని కూడా కాదు. సో నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే సుష్మా నాకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలు కాబట్టి. అందరికీ అలాగే ధైర్యం ఇస్తూ ఆనందిస్తూ ఆనందంగా ఉండాలి. తన్మయ్. అందరికీ నమస్కారం, నా పేరు తన్మయ్. సుష్మా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు క్లాస్మేట్స్ స్కూల్లో. కానీ ఎలా అంటే జస్ట్ క్లాస్మేట్ అనమాట. నేను 10th క్లాస్కి వచ్చినప్పుడు మా ఇల్లు మారి వీళ్ళ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయ్యాము. ఇంకా అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. బీటెక్లో ఇద్దరం ఒకటే క్లాస్, ఇంకా 4 years చెప్పాలంటే అసలు ఎలా వెళ్ళిపోయో కూడా తెలియదు. మా ఇద్దరికి మోస్ట్ ఫేవరెట్ మెమరీ ఏంటంటే ఎగ్జామ్స్. ఇద్దరే కూర్చొని పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తాం, అర్ధరాత్రిలో చదువుతూ కూర్చుంటాం. ఎందుకు చదువుతామంటే మా అంటే అప్పుడప్పుడు వచ్చి మాకు వినిపించేది కలిపి ముద్దలు పెట్టి అదే ఫస్ట్ చదివే అంటే ఏం కాదు అని చెప్పి మా ఇద్దరికి ఎంత పిచ్ అంటే లైక్ మేము వెళ్ళి 6 ప్యాకెట్ కొనుక్కోవడం అనమాట. ఒకసారి ఒక ఎగ్జామ్ ముందు కొన్నాం. ఆ ఎగ్జామ్ చాలా బాగా రాసాం. ఎవ్రీ ఎగ్జామ్ వస్తే 6 ప్యాకెట్ కొన్నాం. అది మంచిగా రాస్తాము. కష్టమైన ఎగ్జామ్ అంటే వెళ్ళి బింగో కొన్నాం ఫస్ట్. అలా పిచ్చి పిచ్చివన్నీ చాలా చేసాం. ఆంటీ చేతి తిట్లు తిన్నాం. ఆంటీ పంపండి ఆంటీ సుష్మా బయటకి అని చెప్పి పట్టిందాడా. అయితే ఇంకా తిట్టుకున్నాం, కొట్టాడాం, చాలా జరిగాయి. అన్నీ చెప్పుకోకపోతే టైం సరిపోదు అనుకుంటా. ఇప్పటికీ కూడా నా బీటెక్లో నేను ఎప్పుడైనా సాడ్ ఉన్నా ఏమున్నా తను నాకు ఎనర్జీ ఇచ్చింది. నేను తనతో పాటు ఉన్నాను. ఐ గెస్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తను లైఫ్లో ఇంత మంచిగా నేను అందరికి ఇదన్నమాట చెప్పాను. ఐ గెస్ నేను తనకు నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి అఖిల్తో ఉన్నంత హ్యాపీగా నేను నా లైఫ్లో తనని ఎప్పుడు చూడలేనంత హ్యాపీగా.
అందరికీ హాయ్. అయితే సుష్మా నాకు మా చెల్లి వల్ల పరిచయం, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అయితే ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, కంబైన్ స్టడీస్ చేస్తుంటారు. మా చెల్లి ఎలా అయితే అక్క అక్క అంటారో సుష్మా కూడా నన్ను అక్క 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 అని మా ఇంట్లో ఒక మెంబర్ లాగా అయిపోయింది. అండ్ మళ్ళీ నాకు మంచి గుర్తు ఏంటంటే వినాయక చవితి అప్పుడు వీళ్ళు ఇంటి ముందు పందిరి పెడతారు కదా, అప్పుడు మేము వెళ్తే అక్కడ చేసే సందడి ఎప్పటికీ గుర్తుంటుంది. ఐ విల్ రియల్లీ మిస్ యూ సుష్మా. అండ్ సుష్మా చిన్నదైనా కూడా నేను తన నుంచి ఒక విషయం అయితే బాగా నేర్చుకున్నాను. ఎప్పుడు ఎంత కష్టం ఉన్నా చిరదిగా ఉంటుంది. ఇలా ఈజీగా ఆ కష్టాన్ని చిన్న కష్టంగా పక్కకు పడేసి ఎలా ఆనందాన్ని ఎత్తుకోవాలో తనని చూసి నేను నేర్చుకున్నాను. అయితే ఈ విషయం మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ సుష్మా వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్వేస్ అ హ్యాపీ ఫ్యూచర్. రక్ష I don't know how to tell this, but you know me, not very fond of words, but Preeti was Sushma's best friend, Bhavya's best friend, Preeti's sister. Even I am Sushma's and Bhavya's best friend. But best thing, what I guess is in this group, we both are vegetarian group. So yeah, we have seen Sashi smile, cry, face everything in her life, but I guess this is the best part of the journey now. We're going to start our new life. I'm wishing her lots of blessings, lots of love. I love you, Sashi. Everyone. నాకు సుష్మాకి ఒక 8 years నుంచి ఫ్రెండ్షిప్ అండ్ వీ స్టార్టెడ్ మీటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ బర్త్డే పార్టీస్. ఒక్కొక్కటి బర్త్డే పార్టీలో అందరినీ కలిసిన నేను, ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి పెళ్ళికి కలుస్తాను. యా సో ఐ రియలీ వాంట్ టు మిస్ దిస్ ఎవ్రీ ఈవెంట్ వాటెవర్ సుష్మా, గణేష్ పూజ అండ్ ఎవ్రీథింగ్ వి యూజ్డ్ టు మీట్. ముందు ఇంకా ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. విల్ ఆల్ మీట్. ఐ జస్ట్ వాంట్ టు సే I really love you, bro. 4 years college లో every time bus లో పుల్ల కూర్చోబెట్టుకొని తీసుకునేలా, ఇప్పుడు ఇంకొక రోజులో కూర్చుంటుంది. So, congratulations and I wish you all the best. రాహుల్ అండ్ మనీష్. సో ఇప్పుడు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సాంగ్ కదా, చిన్నప్పుడు చేస్తుంది కదా, రెండు సాంగ్ చిన్నప్పటి నుంచి అదే వీళ్ళది అంటే, కానీ స్టెప్స్ అయితే మర్చిపోయారు. చిన్నప్పుడు చేశారు, స్టెప్స్ మర్చిపోయారు. సో సుష్మా ఏంటంటే సుష్మా సుష్మా నాది మా రిలేషన్ ఏంటంటే ఏడుస్తుంటే ఏడిపిస్తుంటే మళ్ళా వాళ్ళ మధ్య నాకు ఇచ్చిండే అయితే అంటే ఆ బాండింగ్ బాగుంటుంది. ఐ విష్ మళ్ళా మనం అనుకుంటే బాగుంటుంది. సో ఐ లైక్ కంగ్రాచులేషన్ టు అవర్ మ్యారేజ్ టీమ్.
pain 30 days. कुछ भी नहीं है, बस साथ में रह के अच्छा एंजॉय करते थे। मैं वो मिस करता हूँ ఫస్ట్ తన గురించి చెప్పు, వెయిట్ అందరి గురించి కలిపి ఒకటే చెప్తా. అందరు చెట్టు మీద ఫోటోలు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి ఓడర్ కరెక్ట్ నేను వీళ్ళతోటి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితోటి ఒక్కొక్క జ్ఞాపకం ఉంది. కానీ ఏదన్నా అంతా ఆనందంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ మా చైల్డ్హుడ్ మొత్తం గడిపేస్తాము. ఇప్పుడు రాబుతో స్టార్ట్ అయిన ఈ గ్యాంగ్ లో పెళ్ళి నెక్స్ట్ నాతోటి కంటిన్యూ ఇంతమంది ఉన్నారు. నెక్స్ట్ మా భవ్యతో పెళ్ళి. అదే సంగీత కూడా మనం అందరం వెళ్దాం, మేమందరం సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. సో నెక్స్ట్ కపుల్ రాబోతున్నారు, వారి కోసం ఇది వినండి ఒక్కసారి. మన సంగీత్లో ఎంట్రీ ఇస్తున్నారు ఇస్మార్ట్ జోడీ, కలిపి తెస్తున్నారు మాస్ అండ్ మెలోడీ. గోల్డ్ అనగానే ఫ్యామిలీలో చూపించేదే వీరిని, పిలిచేద్దామా సంతోష్ అండ్ దీపిక గారిని. లెట్స్ వెల్కమ్ సంతోష్ అండ్ దీపిక గారు ఆంటలకి. చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తీపి గోపాల దీపాల, గంగూలీ సందులో బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, వేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. Sorry,
మన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్నటువంటి ఈ సంగీత కార్యక్రమానికి మరియు రేపటి నుంచి జరగబోయేటువంటి వైదిక కార్యక్రమాలందరినీ కూడా విచ్చేసి కాబోయే నూతన వధువులను ఆశీర్వదించి ఆ యథా ప్రకారంగా చేసి ఆశీర్వచనాలు అందరూ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్నారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ మీరు ఇచ్చే ఏ విధి లేదు. అందరికీ అన్ని విధాల అన్ని తెలిసిన విషయాలే ఒకరినొకరు ఆదర్శంగా తీసుకొని కష్టసుఖాలతో పాల్పంచుకొని అన్యోన్య దాంపత్యంతో జీవించుకుంటూ మంచి రేపటి సమాజానికి మంచి వారసత్వాన్ని అందించి తాను ఉద్ధరించి సమాజ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫంక్షన్లో మీరు లేకుంటే మజానే లేదు. మానవరం అశ్విని గారు వంట స్టేజ్ అందరూ గట్టిగా నా
relevant, you're an A. మా అత్తకి చాలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. దగ్గర నేర్పించిన దగ్గర నుండి చూస్తున్నారు. మా అందరికీ ఒక క్వశ్చన్ ఉంది. అత్త మామ మాట వింటదా, మామ అత్త మాట ఈ సభకి తెలియాలి. ఈ విషయాన్ని అరుంధతి వశిష్ఠులో కూడా వచ్చినటువంటి ప్రశ్న. అరుంధతి దేవి నువ్వు చాలా గొప్పదాని అమ్మ అని చెప్పి అందరూ అడిగినారు మీరా. వశిష్ఠుల వారు చాలా గొప్పవారనే విషయం లోకానికి తెలిసిన వారు. ప్రతి కార్యక్రమంలో వశిష్ఠుల వారు ఉండాలి అన్నప్పుడు ఇద్దరిని ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరిని అడిగినారు. అడిగితే నాకు తెలియకుండా నా భార్య తెలియకుండా నన్ను అప్పుడు ఏం చెప్పినారంటే, నువ్వు ఇంత పెద్ద పేరు నీకు ఎలా వచ్చిందయ్యా అని నన్ను అడిగింది. నేను కర్ణాటక అమ్మాయి చేసుకున్నా కాబట్టి పేరు వచ్చింది అని చెప్పాను. నేను ఒక్కనే ఇలా చేసుకున్నది నా పెద్దలకి కర్ణాటక సంబంధం తీసుకొచ్చింది. నా రెండు ఆళ్ళకి కర్ణాటక అమ్మాయిని తీసుకొచ్చింది. కర్ణాటక కొద్దిగా భాష ఉంది కదా, కాంగ్రీ అంత వెళ్ళెత్తర భాష మాత్రం కర్ణాటక భాష. సాకు వేగు వేతనాలు శాస్త్రం నెక్స్ట్ మూడో వాడికి కూడా ఖచ్చితంగా కర్ణాటక మాకు ఖర్చు వచ్చింది. తర్వాత ఇప్పుడు కాబోయే దంపతులు కూడా కర్ణాటక సంబంధం. అట్లా
మస్కి మస్తు మజా ఉంటుంది. మస్కి అంటే కర్ణాటక అంటే ఆనందం వేరే ఉంటుంది. ఎందుకంటే మనకు భాష రాదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ మనం చూస్తున్నామో వింటున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ చేసుకుంటున్నాం కానీ చాలా గొప్పగా జరుగుతున్నది. ఇదే విషయాన్ని మా బావగారు ఉంటే ఇంకా ఆనందపడిపోవడం. అసలు ఆ ఒక్క లోటు అనేది ఉన్నది కానీ అద్భుతంగా అవుతున్నది. అసలు ఆయన ఇట్లుండేవాడు కాదు. ప్రతి పాటలో ఆయనే ముందు వచ్చేవాడు. ఆ సీన్ దత్తు వివాహంలో చూసుకుంటే అసలు అటువంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. అయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ మా దత్తాత్రేయ చాలా గ్రాండ్ సక్సెస్ గా చేస్తున్నాడు. అద్భుతమైన ప్రోగ్రాం. అందరూ కూడా ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎట్లా ఉన్నారో ఇవాళ మొదలుకొని 15వ తారీఖున జెండాపై కపిరాజు మన ఇంట్లో జెండా ఎగరేస్తాం. కథ అయిపోయిందంటే జెండా ఎగరేస్తాం. అప్పుడు ఎవరికి వాళ్ళు పోవాలి. అప్పటిదాకా అందరూ పాల్గొని అత్యుత్సాహంగా ఆనందంగా ఆస్వాదించి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అసలు విషయం చెప్పలేదు. అయితే వశిష్ఠుల వారిని అడిగింది కాబట్టి నాకు నా భార్య తరపునే వశిష్ఠుల వారు గొప్ప పేరు వచ్చిందని చెప్పిండ్రు. అరుంధతి దేవిని అడిగితే వశిష్ఠుల వారికి అంత అగ్రస్థానం ఉన్నది కాబట్టి అరుంధతి పాతివ్రత్య వ్రతానికి ఇంత గొప్ప పేరు వచ్చిందని చెప్పేసి అరుంధతి దేవి చెప్పింది. అటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం సుష్మచంద్రిక అఖిల్ వాళ్ళు ఉండాలి, ఆదర్శంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. చెప్పాల్సిందంటే అందరూ అమ్మవారిని మొక్కుతారు. అమ్మవారు మాత్రం పులి మీద కూర్చుంటుంది. అమ్మవారు పులిని చూసే భయపడతారు. అందరు పులికి భయపడతారు కదా, మనం పులిని చూస్తే కాబట్టి నేను చెప్తున్నాడే చెప్తుంది. ఏమనుకున్నా సరే యాదగిరి ఎక్కడో బిడ్డ అందరూ నన్ను ఏమడుగుతున్నారు, భయం అవుతుందా, అల్లుడు రారా? అశ్వినత ఇది కరెక్టా కాదా? ఇంటి బయట స్నానం థ్యాంక్ యూ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. డాన్స్ అంటే ఏంటో నా జోడితో చూపిస్తా. వాసుదేవ ఎంట్రీ అంటే మెగా మాస్ ట్రీటు, భావన అడుగుల్లో ఉంటుంది సెలబ్రేషన్ బీటు. క్లాప్స్ కొట్టండి. ఇంకెందుకు లేంటో జనరల్ గా పెళ్లి అయినాక ఎక్కడ జరుగుతుంది అంటే ఒకరు వచ్చినప్పుడు ఇంకోరు అరవకుండా ఉంటే చాలు. ఒకరు వచ్చినప్పుడు ఒకరు మౌనంగా ఉండాలి, ఇంకోరు వచ్చినప్పుడు ఒకరు మౌనంగా ఉండాలి చాలు. అది ఒక్కటి ఉంటే లైఫ్ చాలా ఆనందంగా సాగిపోతుంది. ఇది అనుభవం నేర్పిన పాఠం. కాబట్టి హాయిగా జీవితంలో మన చేతికి ఉన్న వేలే ఒకలా ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ నుంచో ఫ్యామిలీస్ అంతా దగ్గరికి వస్తాయి. అటువంటి సందర్భంలో చిన్న చిన్న ఏవో ఉంటుంటాయి. అటువంటివి అధిగమించాలి అంటే కొంచెం ఓపిక చాలా అవసరం. కాబట్టి అటువంటి ఓపికను వహిస్తూ జీవితాన్ని చక్కగా సాగించాలని నా యొక్క కోరిక. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నేనే సారీ చెప్తాను. చెప్పరా? చెప్పండి. అమ్మని చెప్పని అన్న సారీ అందుకే అంటున్నాడు. ఒక తిట్టినప్పుడు ఒక సైలెంట్ గా ఉంటాను, తను తిట్టినప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను. దీని అర్థం ఏంటి? తను తిట్టినప్పుడు నేను సైలెంట్ అంతే. ఇందాక అన్నయ్య అడిగిన ప్రశ్న ఎవరి మాట ఎవరు వింటారు అని.
ఎవరి మాట ఎవరు వింటారు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే భర్త మాట భార్య విన్నా పర్వాలేదు, భార్య మాట భర్త విన్నా పర్వాలేదు, కానీ వీళ్ళిద్దరి మాటలు పక్క వాళ్ళు వినకుండా చూసుకోవాలి అంతే. అది అబ్బాయి వాడా పెళ్లి కూతురికే అన్నయ్య, ఇంట్లోనేమో కన్నయ్య, భార్యకేమో రామయ్య, కాలనీలో మాత్రం కృష్ణయ్య. వారే మన దత్తయ్య. మరి ఇప్పుడు జోడితోటి రాబోతున్నారు కాబట్టి మన పెళ్లి కూతురు అన్న దత్త అంటే ఫ్యామిలీకే ప్రైడ్. రక్షతో కలిసి ఈ స్టేజ్ మీద ఫుల్ జోస్ రైడు. ఆన్ ద వే అండి దత్తు అండ్ రక్ష గారు. చూస్తారుగా సూపర్ వైండ్ ఫైర్. వెల్కమ్ దత్తు అండ్ రక్ష గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే మహారాజు
నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దామా? రీసెంట్ కపుల్. మన సంగీతికి ఎంట్రీ ఇచ్చేది బ్రాండ్ న్యూ జోడీ. కలిసి చేస్తారు ప్రేమ డాన్స్ మెలోడీ. స్టేజ్ లో మంచి హంగామా క్రియేట్ చేసే వీరిని పిలిచేద్దామా సామ్రాట్ మరియు సుమన్ గారిని. వెల్కమ్ సామ్రాట్ అండ్ సుమన్ గారు ఆన్ ద స్టేజ్. చిన్న మాట, మన రఘు గారి మాటల్లోనే ఉంటుంది ఫుల్ ఎనర్జీ ఫ్లో. ఉమా గారితో కలిసి ఉంటేనే ఆ ఎనర్జీకి గ్లో. వాళ్ళ ఎంట్రీ వచ్చాక స్టేజ్ లో లైట్లు కూడా వేస్తాయి డాన్స్. కల్లారా చూసేయండి, డోంట్ మిస్ ద ఛాన్స్. Today, the Venki family is well off because of the Diksha and blessing of Baburao and Saraswati. Very much well off because of the blessings of the next is Babu and Shanta also. Honestly, you don't know. If Shanta mother is there, I think so, we might be in the relation. Because we don't know what's going to happen. Today, the only purpose I came here for any reason only from the Shanta Atta. My brother in Chandigarh called me Anna Potunava because he's in Chandigarh. Tara is in States, Anna Potunava. Sanjay also happened to come because of friendship. Sorry. And mother is such a open-minded person. I remember Rathimbaru Shukri, the wonderful brother for all sisters. Again, we Venki families learn from Madhu how to keep the sisters always affectionate, always. And you people used to never use to respect. I don't know how far it is true or not, but such affectionate fellow. Very lucky, and the boy's part is very lucky to get a girl from Babra's family. Really, they are very lucky. The word is listen me. They are very lucky to have you. My father myself only used to meet every week to Atta, Polana. And Atta is to give me 4 lakhs, like 25 paisa to see a movie at select artists. Without going to 25 paisa. And I used to come only every week. I used to come and go by train. Go to Alwal station, then we would look at. Because my father was very tough. Out just each other. Okay, anyway, really, Matta is what it is, goddess for me. Goddess for entire Venki family. చిన్న ఇంట్రొడక్షన్.
పెద్ద బాబా ఇక్కడ లేరు, కొంచెం మిస్ అయ్యాడు చిన్న పని వల్ల. వారి భార్య నాతో ఇప్పటివరకు కమెంటరీ చేసిన మా అక్కగారి గురించి ఒక చిన్న మాట. వస్తున్నారు మన సంగీతికి స్టార్ పేరు. ప్రదీప్ సౌజన్య గారి స్టైలే వేరు. డిసిప్లిన్డ్గా క్లాసీగా ఫుల్ మాస్ ఎంట్రీ. స్టేజ్ మీద వచ్చాక చూపిస్తారు వీళ్ళ కెమిస్ట్రీ. యాక్చువల్లీ ఇంకా ఒక ఎనర్జెటిక్ కపుల్ని మిస్ అయ్యాం మనం ఈరోజు. ఎవరో గెస్ట్ చేయగలరా వాళ్ళు? మన మహావాణి వంశస్థుల నుంచి పోచంపల్లి బాబన్న ఉమా గారిని మిస్ అయ్యాము. వాళ్ళ గురించి కూడా చిన్నది రాశాను. ఇద్దరిది రాశాను. బాబు గారు పురోహితంలో తోపు, ఉమా గారు డాన్స్ లో తెచ్చేస్తుంది ఓ ఊపు. ఫ్యామిలీలో వీళ్ళందరికంటే ఫాస్ట్. ఈ స్టేజ్ మీదకి వస్తే ఉంటుంది మాస్ ఎనర్జీ బ్లాస్ట్. మరి వాళ్ళ తమ్ముడైన రమేష్ గారు, రమా గారు కూడా మిస్ అవ్వడం జరిగింది. వారి గురించి కూడా చిన్న మాట. వస్తున్నారు రమేష్ గారు అండ్ రమా, చూపిస్తారు వీళ్ళ లవ్ సినిమా. వీళ్ళ ఎంట్రీతోనే స్టేజ్ అంతా లైట్ అయ్యే, మన సెలబ్రేషన్కి ఇంకా కొంచెం కలర్ యాడ్ అయ్యే. ఇంకొక కపుల్ కూడా మిస్ అయ్యారు మన దాంట్లో. వాళ్ళు అజయ్ అండ్ సంధ్య గారు. అజయ్ గారు అంటేనే పార్టీకే స్పార్కులు. సంధ్య గారితో కలిసి ఉంటేనే 100కి 100 మార్కులు. ఇద్దరు కలిసి ఓ స్టెప్ వేస్తే సంగీతంలో ఉంటుంది ఒక రేంజ్. వాళ్ళ స్టైల్ చూసి ఆడియన్స్ మొత్తం చేంజ్. మా పిన్ని శ్రీవాణి గారు మంచి డ్యాన్స్ వేశారు. బాబాయ్ కొన్ని కారణాల వల్ల ఇక్కడ లేకపోవడం జరిగింది కాబట్టి వాళ్ళ గురించి కూడా చిన్నది రాశాను. మన పార్టీలో వచ్చారు గోల్డెన్ పేరు. శివరామకృష్ణ అండ్ శ్రీవాణి గారి స్టైలే సూపర్ రేరు. ఆయన జోక్స్ వింటే అందరికీ నవ్వు గ్యారంటీ. ఆమె స్టైల్లోనే ఉంటుంది ఓ క్లారిటీ. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరినీ గ్రూప్ డాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. చెప్పారు. నేను మాత్రం మా తమ్ముల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎంత కరెక్ట్ చెప్తానో నాకు తెలియదు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకొని, అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని పైన వాళ్ళ నుంచి నేర్చుకొని కింద వాళ్ళకి ఆదర్శంగా, అంటే ఇప్పటికీ నన్ను అక్క 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 అని ప్రేమ చేయడం, రక్ష కానీ సుమన్ కానీ వాళ్ళ ప్రేమని ఎట్లాంటి పరిస్థితులలో కూడా తక్కువ చేయకుండా మీరు రావాలి, ఉండాలి, మాట్లాడాలి అని అనుకోవడం చాలా గ్రేట్. అసలు మా తమ్ముళ్ళు గ్రేట్, మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా గ్రేట్. సో వాళ్ళ దగ్గర నుంచి మా తమ్ముళ్ళు నేర్చుకొని వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అదొకటి నాకు చెప్పొచ్చలేదు. బట్ ఈయన లేకపోవడం చాలా బాధగా ఉంది. కాకపోతే మీ అందరిలో నేను చూసుకుంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను. అలాగే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సుష్మా ఒకసారి వేదిక మీద విజయవంతుంది కాబట్టి నన్ను ఒక మంచి సాంగ్ మంచి సాంగ్ ఐటమ్ సాంగ్ దద్దరి బాయ్ వాణి వారి ప్రోగ్రాం మనం ఆనందంగా ఉన్నాము అనే నిదర్శనం వరుణుని యొక్క అనుగ్రహం హర్షించింది. వరుణుడు ఆనందంతో వర్షం కాదని హర్షింపజేసినటువంటి ఆనందమైన చిలుకులది. మన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టు లెక్కింది. ఇప్పటిదాకా అందరి గురించి చెప్పాడు. తన గురించి ఒక మాట చెప్పి
ముగిస్తాను. అందరూ ఒకసారి వినండి. ఇప్పటిదాకా చేశాడు యాంకరింగ్, స్టేజ్కే తెచ్చాడు కలరింగ్, తన వల్ల ఇప్పటిదాకా లేదు బోరింగ్, సంగీత్ అనే బండికి తనే ఒక స్టీరింగ్. ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమానికి చక్కనైన యాంకరింగ్ చేసినటువంటి అభిరామ్ శర్మ గారికి మరియు సౌజన్య గారికి ఇద్దరికి కూడా శుభాభినందనలు మరియు కృతజ్ఞతలు. ఇప్పుడు తీన్ మార్క్ డ్యాన్స్ కూడా చేయగలుగుతుందండి. ముఖ్యంగా 3 సంవత్సరాల పల్లె వాళ్ళు బ్రహ్మాండంగా ఈ యొక్క ఈవెంట్కి కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా మన దత్తుకు కూడా కోఆపరేట్ చేసి మాధవ్ కానీ సంతోష్ కానీ వీళ్ళు ఈ విధంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కూడా వాళ్ళ జీవితాంతం ఉండి వాళ్ళ అక్కని చూసుకుంటూ వాళ్ళ కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండి అందరినీ సంతోషంగా ఉంచుతారని ఆశిస్తూ నేను పని చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ అంటేనే వారి కుటుంబం. ముఖ్యంగా మా ఇందిరక్క, బాబురావు అనే పెద్ద కూతురు ఇందిరక్క, లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా ఓపికతో, తర్వాత అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇస్తూ శాంతను మొదటి నుండి తీర్చిదిద్దినటువంటి అక్క ఈ రోజుకి ఇంత వయస్సుతో కూడా ఎంతో ఆనందంతో ఆమె స్టెప్పులు వేస్తూ ముందుకు వచ్చి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెక్స్ట్ అరుణక్క, సూర్యోదయానికి అరుణకాంతి ఎంత గొప్పగా అందాన్ని ఇస్తుందో అలాగే ఇద్దరు దంపతులు అరుణక్క నాగేశ్వరరావు అనే దంపతులు కూడా వారు ఈ కుటుంబానికి అరుణోదయం లాగా ఆనందాన్ని కలుగజేస్తున్నారు. అమెరికాలో ఉన్న రాజ్యం ఇక్కడ లేకపోయినా ఆమె మనసంతా భారత రాజ్యంలోనే ఉంది అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అలా ఈ మొత్తం ఈవెంట్కి కార్యక్రమంలో ప్రతి సలహాను అందిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ పెద్ద జయక్క కూడా ఎప్పుడూ శాంతకకు అండదండలుగా ఉంటూ ఆనందాన్ని కలుగజేస్తుంది. వారిని ఎప్పుడూ ఎల్లవేళలా సహృదయులై వీళ్ళకు సహకారం అందించాలని కోరుతూ ఆ ముగ్గురాలను కూడా దత్తప్రసాద్ కానీ, సామ్రాట్ కానీ, అభిరామ్ కానీ మా బంగారం అల్లుళ్ళు ఒక్కసారి డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. కోడలు కూడా బంగారం కోడల విషయం చేస్తామని Thank you.
సౌండ్ పెట్టి గిప్పని అన్యదా భావించకండి. భోజనం సిద్ధంగా ఉన్నది, ఉపహారం సిద్ధంగా ఉన్నది. అందరూ భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఉల్లాసంగా జరుపుకున్నాం. రేపు ఉదయం 8:30 నుంచి వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా 8:30 కార్యక్రమాలందరూ కూడా పాల్గొని అందరినీ ఆనందింపజేయాలని సాంప్రదాయ దుస్తులతో ఇచ్చేసి కొట్టము నుంచి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా స్వాగతం పలికి వివాహాది క్రతువు ప్రారంభం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబలోడు నేను వేసింది కుర్చీని మాట్లాడండి. ఉంటాయి బెండకాయలు, మోసు పెంచుతుంటాయి ముల్లకాయలు.
थोड़ा साफ जाने लगे दायरा था तो बड़ी लंबी नहीं रखी है मुटिया में है दिखदा परादा नहीं हो दिखदा परादा के तो लगे तीनों एक बारी दस दो दिए निकल सीनो अली तू इतनी तो आई मर जानी ते पास तू पैरिस तो मंगाया वैलेंटिनो